హాయ్ అండి, వెల్కమ్ టు స్మార్ట్ జయ విలాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ మల్టీగ్రెయిన్ పునుగులు విత్ కారం చట్నీ. పునుగులు మైదాతో చేస్తారండి మామూలుగా, కానీ నేను నా స్టైల్లో హెల్తీగా మల్టీగ్రెయిన్తో చేస్తున్నాను. ఈ పునుగులు కారం చట్నీతో పైన ఉల్లిపాయలు వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటాయండి. ఈ పునుగుల్ని పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. దీన్ని చేసుకోవడం కూడా చాలా తేలికండి. ఇవి చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మరి ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేయాలో చూసేద్దాం రండి. పునుగుల తయారీకి మొదట ఒక 1 బౌల్ మల్టీగ్రెయిన్ ఆటా తీసుకున్నానండి. దానిలోకి తగినంత ఉప్పు, సోడా, అదేవిధంగా తగినంత జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలు వేసి దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేస్తూ తగినంత వాటర్ పోసుకుంటూ దాన్ని బాగా కలుపుకోవాలి. ఆ మిక్స్ మరీ గట్టిగా ఉండకూడదు, వదులుగా ఉండకూడదు, మధ్యస్థంగా ఉండాలి. అప్పుడే మనకు పునుగులు క్రిస్పీగా ఉంటాయండి. ఇక్కడ చూపిన విధంగా మిక్స్ని కలుపుకోవాలి. అది గట్టిగా ఉంటే ఇంకా కొంచెం వాటర్ వేసుకొని దాన్ని కొంచెం జారుడుగా కలుపుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి దాంట్లోకి ఆయిల్ వేసి దాన్ని కాగనివ్వాలి. మనం పునుగులు వేసుకున్నప్పుడు మాత్రం అది మీడియం ఫ్లేమ్లో పెట్టి అడ్జస్ట్ చేసుకోవాలి. లేకపోతే పునుగులు త్వరగా కాలిపోయి లోపల కొంచెం పచ్చిగా ఉండే అవకాశం ఉంటుందండి. అదేవిధంగా మిగిలిన పునుగులన్నీ కూడా వేసుకొని జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్లో పెట్టి అవి బ్రౌన్ రంగు వచ్చే వరకుగా కాల్చుకొని దాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కారం చట్నీ తయారు చేద్దాం. కారం చట్నీకి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, ఎండుమిర్చి, టమాటో. ముందుగా ఉల్లిపాయలు, దాంట్లోకి ఎండుమిర్చి, తగినంత ఉప్పు వేసి దాన్ని బరకగా మిక్సీ పట్టుకోవాలండి. ఈ కారం చట్నీలోకి బోండాలు చాలా బాగుంటాయండి. మామూలుగా టమాటో చట్నీతో కూడా బాగుంటాయి, కానీ కారం చట్నీ చాలా టేస్టే వేరండి. తర్వాత దానిలోకి టమాటాలు కూడా వేసి దాన్ని మెత్తగా పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ మెత్తగా వేసుకోవడం వల్ల పునుగులు సాఫ్ట్గా అద్దుకొని తినడానికి కూడా చాలా బాగుంటాయి. కారం చట్నీ తయారైపోయిందండి. కారం చట్నీని పునుగులతో పాటు ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమేనండి. అంతేనండి, పునుగులు విత్ టేస్టీ కారం చట్నీ రెడీ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.